నమస్తే. రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు. అయితే ఇక్కడ ఇంకోటి మంచిగా అన్వయం అవుతుందేమో. వడ్డించేటోడు మనోడైతే ఏ బందిలో కూర్చుంటే ఏంటి అంటే, వడ్డించే చోట మనవాడు ఉంటే ముందు కూర్చున్నా, చివరి వరుసలో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కడుపు నిండా లాగించేయొచ్చు అని. మరి ఇక్కడ వడ్డించేవాడెవడు, కడుపు నిండా తిన్నది ఎవరంటే, సరే అసలు ముచ్చట్లోకి, అసలు విషయంలోకి వెళ్లే ముందు మన ప్రజాస్వామ్య భారతాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ఘనమైన కాంగ్రెస్కి ఒకసారి చేయకూడదాం. ఎందుకంటే ఈ వడ్డింపు కథలో అసలు హస్తము చేయగుర్తు పార్టీనే కాబట్టి. అనగనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ దేశానికి స్వతంత్రం తెచ్చామని గొప్పలు చెప్పుకునే హస్తం పార్టీ వాళ్ళు అదే రేంజ్లో దేశాన్ని తమ సొంత సొత్తులా వాడుకున్నారు. ఓసారి నెహ్రూ గారికి ఫేవరెట్ సిగరెట్ దొరక్కపోతే విమానాన్ని పంపించారట భోపాల్ నుంచి ఇండోర్కి, ఆయన ఫేవరెట్ 555 సిగరెట్ కోసం. అట్లుంటుంది హస్తం పార్టీ నాయకులతోని. అయితే నెహ్రూనే కాదు, ఆ తర్వాత తరం కాంగ్రెస్ అగ్రనేతలు కూడా భారత్ మా అబ్బసొత్తు అన్నట్లు వాడుకున్నారు. ఇండియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకల్ని సైతం తమ పార్టీలకు, సంబరాలకు సద్వినియోగం చేసుకున్న చరిత్ర వాళ్ళది. మరి అలాంటి అతి పురాతన దొరల పార్టీకి ప్రస్తుత నాయకుడిగా ఉన్న పెద్దాయన తగ్గుతారా? ఎందుకు తగ్గుతారు చెప్పండి? తగ్గేదేలే అంటున్నారు మల్లికార్జున ఖర్గే. స్ట్రైట్గా పాయింట్కి వస్తే, గౌరవ్ వల్లభ్ ప్రొఫెసర్ 2024 వరకు అంటే గతేడాది వరకు కూడా కాంగ్రెస్ ప్రవక్త అయిన, అంటే స్పోక్స్ పర్సన్. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, ప్రవక్త అని నొక్కి చెప్పడానికి కారణము, మన మాజీ కాంగ్రెస్ మాటకారి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ముచ్చట మాట చెప్పినాడు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు గౌరవ్ వల్లభ్. ఇండైరెక్ట్గా ఓ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేరు చెప్పకుండానే ఆ వ్యక్తి, సదరు నాయకుడు ఎంపీ అవ్వడానికి కారణం చక్కటి మాంసం అని పేర్కొన్నాడు. ఇదేం విడ్డూరం అంటారా? కాంగ్రెసే ఒక పెద్ద విడ్డూరం. అందులో చిన్న చిన్న విడ్డూరాలకు కొదవేముంటుంది చెప్పండి. మల్లికార్జున ఖర్గేకు ఒక ఆయన రెగ్యులర్గా మంచి మాంసం తీసుకొచ్చి ఇచ్చేవాడంట. ఢిల్లీలో ఎక్కడ అద్భుతమైన తాజా మాంసం దొరుకుతుందో సదరు ఖర్గే అనుచరుడు, శ్రేయోభిలాషి కనిపెట్టేశారంట. అదే మనోడి తలరాతను కూడా మార్చేసిందంట. భారతదేశ పెద్దల సభ స్థాయిని కూడా అదే మాంసం పార్సిల్ మార్చేసిందంట. ఖర్గేకు మీట్ అంటే మహా ఇష్టం. దాంతో తనకు పసందైన ముక్కలు తీసుకొచ్చిన ఆయన సారుకు తెగ ముద్ద చేసిండనమాట. సీన్ కట్ చేస్తే అతను కాంగ్రెస్ అభ్యర్థిగా రాజ్యసభలో కాలు పెట్టేశాడు. మొత్తంగా భారతదేశంలో పెద్దల సభలోని ఒక ఎంపీ సీటు విలువ ఢిల్లీలో దొరికే తాజా మాంసం ముక్కలకి సమానమైపోయిందన్నమాట. మరి ఇదంతా మనం నమ్మొచ్చా అంటే, ఈ మాట అన్నది ఖర్గే అంటే గిట్టని ఏ బీజేపీ వాళ్ళో, లేదా ఇతర పార్టీ వాళ్ళో, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళో కాదు. మొన్నటి వరకు కూడా ఖర్గేతో ఉన్న పార్టీలో పనిచేసిన సీనియర్ నాయకుడు అన్నమాట. అలా ఖర్గే తనకు మీట్ తీసుకొచ్చిన అనుచరుడికి రాజ్యసభ సీటుని స్వీట్లా ఇచ్చేశాడని ఆయన చెప్పారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ గతంలో హస్తం పార్టీలో ఒక టాప్ లీడర్గానే ఉన్నారు. అంతేకాదు, ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్గా పోటీ చేస్తే ఈ ప్రొఫెసర్ వల్లభ్ సపోర్ట్ చేశారు. అందుకు శశి థరూర్కి ఈయనంటే కోపం అంట. ఆ మాట కూడా గౌరవ్ వల్లభే. సరే, పనిలో పనిగా శశి థరూర్ కూడా వచ్చారు కాబట్టి ఆయన గురించి కూడా మాట్లాడుకుందాం మనం. ఒకప్పుడు గాంధీ కుటుంబ వీరాభిమానిగా ఇంగ్లీష్లో దంచి కొట్టిన థరూర్ ఈ మధ్య స్వరం మార్చారు. రష్యా ఉక్రెయిన్ వార్లో మోదీ నిర్ణయం సరైందేనని తేల్చి చెప్పారు. మొదట్లో తాను రష్యాకు వ్యతిరేకంగా ఇండియా నిలవాలని కోరుకున్నట్టు చెప్పాడు. అయితే అప్పట్లో మోదీ రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలను కూడా సపోర్ట్ చేయలేదు, వ్యతిరేకించడం కూడా చేయలేదు. అదే ఇప్పుడు భారత్కు అంతర్జాతీయంగా అనుకూలంగా మారింది. ఇదే విషయాన్ని శశి థరూర్ ఒప్పుకుంటూ మోదీ ముందు తాను తలదించుకుంటున్నా అనే అర్థం వచ్చేలా ఇంగ్లీష్లో కామెంట్ చేశాడు. తాను మూర్ఖుడినయ్యా అప్పుడు భారత వైఖరిని, మోదీ తీరును తప్పుబట్టి రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా వాళ్ళని తప్పుబట్టి నేను మూర్ఖుడినయ్యా ఇప్పుడని పశ్చాత్తాపం ప్రకటించారు. తాజాగా ఆయన బీజేపీ నేత జై పాండాతో కలిసి ఒక ఫ్లైట్లో ట్రావెల్ చేశారు. శశి థరూర్తో ఉన్న జై పాండా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి సెల్ఫీని పోస్ట్ చేసి ఎట్టకేలకు ఒకే దిశగా ప్రయాణం చేస్తున్నాం ఆయన అన్నమాట. జై పాండా చేసిన వ్యాఖ్య ఇది. మరి కాంగ్రెస్ నేత శశి థరూర్, బీజేపీ నేత జై పాండా ఒకే దిశగా ప్రయాణం చేయడం అంటే ఏంటి? అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనంత. అంటే త్వరలో శశి థరూర్ కాషాయ కండువా కప్పుకోబోతున్నాడు అనమాట. అదే జరిగితే షాక్ అవ్వడానికి బీజేపీ అభిమానులు, శ్రేణులు ఇప్పటి నుంచే రెడీగా ఉంటే బెటర్. మరొక్కసారి ఖర్గే వారి వద్దకొద్దాం. అంటే తనకు నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని మాంసం టంచనగా తెచ్చిచ్చిన నాయకుడికి నిజంగానే రాజ్యసభ సీట్ ఇప్పించారా? సరే, ఇచ్చినా తప్పేం కాదు. కానీ సమస్య ఏంటంటే, విషయం ఏంటంటే, అతనికి మాంసం తెచ్చివ్వడం తప్ప ఇంకేం చేత కాదట. ఇది కూడా గౌరవ్ వల్లభే చెప్పుకొచ్చారు. చాలా మంది ఆ అజ్ఞాత మాంసం పార్సిల్ మ్యాన్ సయ్యద్ నజీర్ హుస్సేన్ అంటున్నారు. పార్టీలో గుసగుసలు.
మరి ఇంకేంటి, రాహుల్ కాలపు నేటి సెక్యులర్ కాంగ్రెస్లో ముస్లిం నేత అయితే చాలు, రాజ్యసభ లోకసభ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంతకు మించి సయ్యద్ నజీర్ హుస్సేన్ తాజా మాంసాన్ని తాతకు తీసుకొచ్చారు. పెద్దల్ని అంతలా సేవించుకునే సేవకుడికి పెద్దల సభ ఎంపీ సీట్ ఇస్తే తప్పేముంది చెప్పండి. సర్లే కానీ ఈ స్వీట్ మీట్ ఎంపీ సీట్ కథ ఎట్లా ఉంది? నెహ్రూ నుంచి రాహుల్ దాకా కొనసాగిన కాంగ్రెస్ మార్కు దొరతనాన్ని ఖర్గే కూడా కంటిన్యూ చేస్తున్నారా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ధన్యవాదాలు.